హే ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రిపరేషన్ ఎలా ఉంది మీది? నాది బాగుంది. సో ఇవాళ వీడియోలో మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసారు కదా, బిఐఎస్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దాని గురించి నోటిఫికేషన్ మీతో క్లియర్ కట్గా చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడవచ్చు. సో వాళ్ళకి ఏదో కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని ఈ వీడియో చేస్తాను. సో ఇక మీదట మన దగ్గర ఇలాంటి వీడియోస్ కూడా వస్తాయి. డోంట్ మిస్ టు వాచ్. ఇది www.bis.gov.in అని టైప్ చేయండి గూగుల్లో. సో మనకి ఇలా వస్తుంది పేజ్. నేను డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసాను. యాక్చువల్లీ బ్యాక్ చేద్దాం. మనకి ఇలా వస్తుంది. సో మనం హోమ్ పేజ్లో వెళ్దాము. మనకు హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటుందండి. సో మనం బ్యాక్ చేసేద్దాము. అండ్ బిఐఎస్ఐ గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటుంది, వాళ్ళ ప్రోగ్రామ్స్ గురించి ఉంటుంది. దీంతో మనకు పని లేదు మీకు ఓపిక ఉంది అన్నట్లయితే చదవండి, నో వరీస్, ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి. ఇక్కడ మనకు స్క్రోల్ అవుతుంది కదండి, ఈ పార్ట్లో వెళ్ళి వీవాలని క్లిక్ చేయండి. వీవాలని క్లిక్ చేశాక మనకి ఇలా వస్తుంది పేజ్ అనేది. సో కిందకు స్క్రోల్ చేశాక మనకు రిక్రూట్మెంట్ గురించి అన్నీ ఉంటుందన్నమాట. వేరియస్ పోస్టర్స్ గురించి ఇవన్నీ మనకు అవసరం లేదు. మీరు ఒకవేళ ఫ్రీగా ఉన్నట్లయితే చూడండి మీకు ఎలిజిబిలిటీ ఏ పోస్ట్లో ఉందనేది. నేను మెయిన్ కొన్ని పోస్టుల గురించి అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వేరియస్ పోస్టర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాము. డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చున్నారు. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేద్దాం. మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓపెన్ చేశాక మనకు ఇలా అడ్వర్టైజ్మెంట్ ప్లస్ అప్లికేషన్ అంతా ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. సో ఇవ్వండి పోస్టులు డిగ్రీ బేస్డ్ మీద ఉన్నాయి. పే స్కేల్ కూడా ఇచ్చేశారు, అలాగే వేకెన్సీస్ కూడా ఇచ్చారు, కేటగిరీ వైజ్గా ఇచ్చారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద ఇచ్చారనమాట, దేనికి ఏదనేది. పోస్టులు అయితే చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ మీకు ఏదైనా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. సో నేను కూడా పెట్టాలి అనుకుంటున్నాను. అండ్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చున్నారనమాట, ఎన్ని ఫేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది. సో కిందకి మనకు స్క్రోల్ చేసినాక ఏ పోస్ట్కి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారనమాట. ఏమేమి అంటే ఎన్ని ఎగ్జామ్లు ఉంటాయి, టైపింగ్ స్కిల్స్ ఉంటుందా లేదా, అవన్నీ డీటెయిల్గా ఇచ్చారు కిందన. సో తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అది ఇచ్చారనమాట. టోటల్గా మనకు ఫస్ట్ ఫేజ్లో ఇలా అంటే లైక్ ఈ పర్టిక్యులర్ పోస్ట్కి పర్టిక్యులర్ ప్యాటర్న్ ఉంటుందండి. ఇక్కడ అన్ని పోస్టులకు ఒకేలాగా ప్రిలిమ్స్ లేదు. సో మీరు పోస్ట్ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేసింది చూసుకొని తర్వాత చదువుకోవాల్సి వస్తుందన్నమాట. సో నేను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అప్లై చేయాలనుకున్నాను. సో నాకు ఈ పార్ట్ అనమాట. మీరు యాజ్ యూ విష్ అనమాట. తర్వాత కేటగిరీ వైజ్ ఉంటుంది, అంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి ఉంది. తర్వాత యాజ్ యూజువల్ అండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి, అలాగే ఎకానమికలీ బ్యాక్వర్డ్, వీళ్ళ రిజర్వేషన్ కేటగిరీస్ వైజ్గా ఇవంతా ఉందన్నమాట. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్, ఎక్కడ ఎగ్జామ్ రాస్తాం అనేది ఈ కిందన ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉంది, అండ్ గుంటూరు, విజయవాడ ఉంది. సో నో వరీస్ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి. దెన్ తర్వాత ఫుల్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. తర్వాత కట్ ఆఫ్ స్కోర్ కూడా ఇచ్చారండి ఇక్కడే.
సో మనం పర్టికులర్గా చదువుకోవచ్చు ప్రాసెస్ ఆఫ్ ఎలా స్కోర్ చేయాలి అవన్నీ కూడా ఇచ్చారు మంచిగా. డోంట్ మిస్ అండి, చాలా బాగుంది. వెరిఫికేషన్ గురించి కూడా ఇచ్చారు. అండ్ దెన్ అలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే మనకు పేమెంట్ ఫీజ్ గురించి కూడా ఇచ్చారండి. సో అదే ప్యాక్ చేసి మనము అప్లై చేయడానికి ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఓకే, లేదంటే క్లిక్ న్యూ రిజిస్ట్రేషన్ అని పెట్టండి. నేను ఆల్రెడీ అప్లై చేసేసాను. యాక్చువల్లీ నేను అప్లై చేసేటప్పుడు మర్చిపోయా వీడియో తీయడం, అంటే స్క్రీన్ రికార్డ్ తీయడం. అందుకే మళ్ళీ బ్యాక్ వచ్చి ఇవి చేయాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ అంతా ఇచ్చిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అనమాట. అంటే నెక్స్ట్ నొక్కాక ఫోటో సిగ్నేచర్ అండి. ఫోటో సిగ్నేచర్స్ తర్వాత డీటెయిల్స్ అనమాట. డీటెయిల్స్ ఇన్ ద సెన్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటుంది. తర్వాత ప్రివ్యూ మొత్తం చూసుకోవాలి. తర్వాత పేమెంట్ అండి. సో ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. క్యూట్ అండ్ స్మాల్గా చేస్తాను అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.